హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఎక్కడ ఏరియా అంటే మన విజయవాడలో సిద్ధార్థ నగర్ కాలేజీ అంటారు కదండి, సిద్ధార్థ రోడ్డు ఆ లైన్లో అండి. మనకి రాత్రిపూట ఏంటంటే వ్యాపారం చేసేవాళ్ళు ఇలా రాత్రిపూట సరుకు అయితే దించుకుంటూ ఉంటారు. బత్తాకాయల వ్యాపారం సరుకు అయితే ఇప్పుడు బత్తాకాయలు అయితే దిగుతున్నాయండి. నేను జస్ట్ వచ్చేలోపే బత్తాకాయలన్నీ లోడు తెచ్చి అన్లోడ్ అయితే చేశారు. ఇదిగోండి అన్లోడ్ చేసింది ఏరియా అయితే మనకి దగ్గరలో మన వాళ్ళు కొంతమంది ఉంటారు, బత్తాకాయలు వ్యాపారం చేద్దాము, కొంచెం సరుకు అయితే ఒక 10,000 ఒక 5,000 పెట్టుబడి పెట్టుకొని అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ రాత్రిపూట అయితే సరుకు అయితే దిగిద్దండి. రాత్రి 9:30 10:30కి అలా వస్తే కనుక మీరు వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని మీరు వ్యాపారం అయితే మొదలు పెట్టచ్చు. చూడండి చక్కగా వీళ్ళు ఏంటంటే రాత్రిపూటే సరుకు అయితే దించేసుకుంటున్నారనమాట. ఒక 10,000 15,000 20,000లోనే మనకి పెట్టుబడులు అయితే అయిపోతుంది. వీళ్ళు ఏంటంటే కేజీ 60 రూపాయలు 50 రూపాయలు లెక్కన చెప్పున అమ్ముతున్నారు. అలాగే బస్తా కూడా ఒక 200 లెక్క చెప్పున అమ్ముతారు వీళ్ళైతే. మనకి ఇది ఎక్కడ అంటే సిద్ధార్థ నగర్ అంటారు కదండి, మన విజయవాడలో జమ్మిచెట్టు లైన్ సిద్ధార్థ లైన్లో అన్నమాట. ఈ వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళందరూ ఏంటంటే కొంచెం రాత్రిపూట చాలా అంటే చాలా సరుకు దిగుతుందన్నమాట. నేను రాత్రి అయితే చాలాసేపు చూశాను, ఒక 2 గంటల వరకు వీళ్ళు సరుకు అయితే దించుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఇటు కర్ణాటక, బెంగళూరు అటు నుంచి అయితే వస్తున్నారనమాట. వీళ్ళు అయితే హిందీ వాళ్ళు. ఆ హిందీ వాళ్ళ దగ్గర మనం మొబైల్ నెంబరు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే తీసుకుంటే కనుక ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. ఆ మెసేజ్లో కామెంట్ అయితే చేస్తే కనుక నేనైతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మనకి బస్తా ఎంత పడుతుంది తక్కువలో రీజనబుల్ రేట్లో మనకి బల్క్లో ఎంత పడుతుంది అన్నమాట అని కనుక్కొని నేనైతే మీకు డీటెయిల్స్ అయితే చెప్తానన్నమాట. చాలామంది కొత్తగా వ్యాపారం చేద్దాము అని అనుకునే వాళ్ళు అయితే బత్తాకాయల వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తే కొంచెం మంచిగానే లాభాలు అయితే ఉంటాయండి. నేనైతే వీళ్ళ డీటెయిల్స్ చెప్తాను. ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళు ఇక్కడ రాత్రిపూట 9:30 10 అయితే కనుక మనకి కంపల్సరీగా వచ్చి నెంబర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఇస్తారనమాట. నేనైతే వీళ్ళ దగ్గర డీటెయిల్స్ అడుగుదాం అనుకున్నాను, కానీ వీళ్ళు కర్ణాటక, బెంగళూరు నుంచి వచ్చి ఇలాగ మేము ఇస్తాము, ఇట్లా కొంత అమౌంట్ తీసుకొని అప్పటికప్పుడే క్యాష్లో అయితే వీళ్ళు ఇస్తారనమాట మనకి బల్క్లో. అది చూడండి వీళ్ళు ఎక్కడ అంటే ఇది రాత్రిపూట సిద్ధార్థ ఏరియాలో అనమాట. చూడండి వీళ్ళకి వ్యాపారం కూడా అయితే బాగానే జరుగుతుందండి. కేజీ 60 రూపాయలు 50 రూపాయలు పెట్టుకుంటున్నారనమాట. ఇదిగోండి ఆ వ్యాన్ అయితే మనకి ఒక చిన్న పిల్లవాడును ఒక కుర్రాతను వచ్చారు. కుర్ర ఆయన 30 సంవత్సరాల లోపే ఉంటాయి. ఆ వ్యాన్ వేసుకొని వచ్చారనమాట. ఇదిగోండి వ్యాపారం అయితే చాలా అంటే చాలా బాగానే జరిగిద్దండి వీళ్ళకైతే. నేనైతే పగలపూట నడుస్తూ వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూను చూస్తూనే ఉంటాను. వీళ్ళకి బత్తాకాయల వ్యాపారం అయితే చాలా అంటే చాలా బాగానే జరిగిద్ది. మీరు కూడా ఒక్కొక్కసారి అటు వెళ్ళే ఆ ఏరియాలో వెళ్తే కనుక ఒకసారి చూడండి వ్యాపారం ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూసి ఒక 5,000 10,000 పెట్టుబడిలో పెట్టుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మంచి సర్కిల్. ఇదిగోండి ఒక 2 ఫ్యామిలీలు వచ్చారు, 2 బస్తాలు తీసుకొని వెంటనే వెళ్ళిపోయారండి. బస్తా ఏంటంటే 200 చెప్పిన వీళ్ళు అమ్ముకుంటున్నారనమాట. వాళ్ళ దగ్గర బల్క్లో కొంచెం తక్కువలో తీసుకొని వీళ్ళు కేజీ కానీ ఇలా బస్తాలు తక్కువలో అమ్ముకుంటున్నారండి, కొంచెం రీజనబుల్ రేట్లో మార్జిన్ చూసుకొని. చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. నేను